కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నిస్తున్నారు ఆర్కే రోజా గారు. ఆయనకు పాలిటిక్స్ కంటే సినిమాలే బెటర్ అని ఓ సలహా ఇచ్చారు. నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు పచ్చపత్రిక ఈనాడులో వేసిన యాడ్ మీరు చూసుంటారు. అందరూ చూసాం కదా. సో అదే మేనిఫెస్టో ఉండాలి కదా ఈ రోజు అధికారంలోకి వచ్చాక. లేదా మరి దాంట్లో ఆడబిడ్డ నిధి కనిపించలేదు. ఎత్తేసాక ఇంకెక్కడ కనిపిస్తుందండి? నిరుద్యోగ భృతి అది అటకెక్కించేశారు, ఇంకెందుకు ఉంటది? అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పారు సూపర్ 6 లో. అది కూడా లేపేశారండి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీయాలి. మరి నిలదీయట్లేదే డీసీఎం గారు. నా ఓజీకి 1000 రూపాయలు పెంచితే చాలు, టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూసారు. వాళ్ళ చేతిలో పని కాబట్టి టికెట్ రేట్లు పెంచేసుకున్నారు. తప్పేటుంది అందులో. మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లుడు రేట్లు పెంచుకోవడానికి, ఓజీ రేట్లు పెంచుకోవడానికి, ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. అరే ఏంటండి మీరు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే దొరికారా మీకు? ఏం లోకేష్ గారు పోరాడొచ్చు కదా, బాలకృష్ణ గారు పోరాడొచ్చు కదా. అన్ని పవన్ కళ్యాణ్ గారే పోరాడాలంటే ఎలా కుదురుతుంది మేడం? ఎన్ని పోరాటాలని చేస్తారు పాపం ఆయన. దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? రాజకీయాలు చేయడానికి వచ్చారు, మధ్య మధ్యలో సినిమాలు చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ కోసం. అది కూడా తప్పేనా? షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్? షూటింగ్లు చేయాలన్నప్పుడు షూటింగ్లు చేసుకుంటారు, పాలిటిక్స్ చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్ చేస్తారు, అంతే. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.